సాధారణంగా మనం అభిమానించే నాయకుడిని కాపాడాలి అంటే, లేదా అతని మీద వస్తున్న ఆరోపణల్ని కవర్ చేయాలంటే, ఘాటుగా చెప్పాలి. లేదా స్పష్టతతో కూడిన సమాధానం చెప్పాలి. అటు గాకుండా వాళ్ళనే ఇరికించేసినటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు కథంతా నడుపుతున్నారు. వాళ్ళు బాగా తినేస్తున్నారు. వాళ్ళ కంపెనీలకే ఈయన కాంట్రాక్ట్‌లు ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు దోచేస్తున్నారు అన్నటువంటిది బీఆర్ఎస్ పదే పదే చేస్తున్న విమర్శలు. అది కాదు అన్నప్పుడు అసలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పరిశ్రమలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాళ్ళకి వ్యాపారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాళ్ళది ఇదిగో ఇంత బిజినెస్ ఉంది. ఇదిగో చూసుకోండి. అనవసరంగా వాళ్ళని లాక్కండి అని అంటం కరెక్ట్. కానీ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడద్దా? రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించుకుంటే ఎందుకు కోరవట్లేదు? ఏదో తక్కువ పెట్టుబడితో అనుమల కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకుని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే రాద్ధాంతం చేస్తున్నారు. అందరికీ కేటాయించినట్టే అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి భూమి కేటాయించారంటూ తాజాగా చేసిన ప్రకటన. కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు. ఉద్యోగం సద్యోగం చేసుకోవచ్చు, అది వాళ్ళ హయాంలో కాకుండా ఉండాలి. ఎందుకయ్యా అంటే పరిస్థితి వచ్చేటప్పటికి మారిపోయింది. తనకు కావలసినటువంటి కోణం ఇప్పుడు ఇంతకుముందు వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు చేసుకోవడానికి భూమి అన్నప్పుడు ఆటోమేటిక్గా వివాదం అవుతుంది, కాంట్రవర్సీ అవుతుంది. ఇదే పని ఒకవేళ పొరపాటున బీఆర్ఎస్ ఏ కేటీఆర్కు ఏ కవితకో భూమి కేటాయిస్తే, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదోవరకు ఆయన ఎంపీ కూడా ఉండేవాడు కదా, వాళ్ళ మేనల్లుడు సంతోష్కో భూమి కేటాయిస్తే మనం అది తప్పంటామా, కుంభకోణం అంటామా, లేకపోతే ఏదోలే పాపం వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు అంటామా? అదే $1 మిలియన్ ప్రశ్న.